లూకాసు వార్త 13వ అధ్యాయము 31 నుంచి 35 వరకు ఉన్న వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను. దయచేసి శ్రద్ధగా నాతో పాటు అనుసరించాలని మనవి. లూకాసు వార్త 13వ అధ్యాయం 31 నుంచి 35, 31వ వచనం చదువుతున్నాను. ఆ గడియలోనే కొందరు పరిసయ్యులు వచ్చి, నీవిక్కడ నుండి బయలుదేరి పొమ్ము, హేరోదు నిన్ను చంపగోరుచున్నాడని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి ఆ నక్కతో ఈలాగు చెప్పుడి, ఇదిగో నేడును రేపును నేను దయ్యములను వెళ్ళగొట్టుచు రోగులను స్వస్థపరచుచు నుండి 3వ దినమున పూర్ణ సిద్ధి పొందేదను. అయినను నేడు రేపు ఎల్లుండి నా త్రోవను నేను పోవుచుండవలను. ప్రవక్త యెరూషలేమునకు వెలుపల నశింపవల్లపడదు. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనును, అలాగే ఎన్నో మారులు నేను నీ పిల్లలను చేర్చుకొనవలనని యుంటిని గాని మీరొల్లకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడవబడుచున్నది. ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాకని మీరు చెప్పు వరకు మీరు నన్ను చూడరని మీతో చెప్పుచున్నానెను. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే సరిపోదు, ధ్యానిస్తే ఈ వాక్య భాగాన్ని. ఈ వాక్య భాగంలో ఒకానొక కష్టతరమైన అంశం కనబడుతుంది. అదేంటంటే దేవుని సార్వభౌమత్వానికి మానవుని బాధ్యతకి మధ్యనున్న సంబంధం. 31 నుంచి 33 వచనాల్లో చూస్తే, పరిసయ్యులు హేరోదు తనని చంపాలని చూస్తున్నాడు అని యేసును హెచ్చరిస్తున్నారు కదా. పారిపోయి ఇక్కడి నుంచి, హేరోదు నిన్ను చంపాలని చూస్తున్నాడని హెచ్చరిస్తున్నారు. అందుకు ప్రభు ఇచ్చిన సమాధానం మనం చూస్తాం అక్కడ. పరిసయ్యులు ఈ హెచ్చరిక చేయడం వెనుక ఉద్దేశం ఏమై ఉండొచ్చు? నిజంగానే యేసుక్రీస్తు ప్రభువారి గురించి నాకు కన్సర్న్ తోటి చెప్తున్నారా? ఖచ్చితంగా అదైతే కాదు. యేసుప్రభువారి గురించి వాళ్ళకి ఎందుకు అంత శ్రద్ధ? ఇప్పటి వరకు వారు ఆయన పట్ల కనపరిచిన ద్వేషాన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తే మాత్రం బహుశా అప్పుడు ఆయన బోధిస్తూ ఉన్నాడు కదా, దాన్ని అడ్డుకోవాలని, ఆపేయాలని, ఇక కొనసాగనివ్వకూడదని చెప్పి అట్లా ఆటంకపరుస్తుండొచ్చు. రెండవది, ఆయన ఇప్పుడు ఎక్కడున్నా అంటే గలిలయలో ఉన్నాడు. ఇక్కడ నుంచి పారిపోయేలాగా చేస్తే తొందరలో ఆయన యూదయ యెరూషలేముకు వెళ్ళిపోతే అక్కడ ఆ ప్రాంతంలో వారు చక్కగా వారి సన్హెద్రంలోని అధికారుల బలంతో, సహాయంతో ఆయనని తొందరగా పట్టుకొని శిక్షించడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ నుంచి వెళ్ళిపోయేలాగా చేయడం కోసం కూడా వారి మాటలు చెప్పి ఆయనని హెచ్చరిస్తూ ఉండొచ్చు. సరే, ఉద్దేశాలు ఎలాగున్నా యేసు మాత్రం ఆయన మాటల్ని ఆలోచిస్తే తాను ఎక్కడికి వెళ్తున్నాడో ఆయనకి ఖచ్చితంగా తెలుసు. ఎలా దేవుని సార్వభౌమ చిత్తాన్ని నెరవేర్చాలో కూడా ఆయనకి తెలుసు. నేరుగా సిలువ వైపే ఆయన పయనిస్తున్నాడు. మధ్య మధ్యలో ఈ హేరోదు లాంటి వాళ్ళు, పరిసయ్యులు లాంటి వాళ్ళ బెదిరింపులు ఆయనను అడ్డుకోలేవు, భయపెట్టలేవు. ఇందులో కొన్ని మాటలు స్పెసిఫిక్గా నేను కొన్ని ఫ్రేజెస్ చూపిస్తాను. ఒకటి, 3వ దినమున పూర్ణ సిద్ధి పొందేదను. ద థర్డ్ డే ఐ రీచ్ మై గోల్. తర్వాత, నేను పోవుచుండవలెను, ఐ మస్ట్ జర్నీ. 3వది, ప్రవక్త యెరూషలేమునకు వెలుపల నశింప వల్ల పడదు. ఫర్ ఇట్ క్యానాట్ బి దట్ ఎ ప్రాఫిట్ వుడ్ పెరిష్ అవుట్ సైడ్ ఆఫ్ జెరూసలేం. ఈ మాటలన్నిటి ఆధారంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, క్రీస్తు మరణాన్ని దేవుని సార్వభౌమ చిత్తమే నిర్ణయించింది, మనిషి దుష్ట ప్రణాళికలు కాదు. యేసుక్రీస్తు మరణాన్ని ఎవరు నిర్ణయించారు? దేవుడే. అలాగే 34 నుంచి 35 వచనాల్లో మనం చూస్తే యెరూషలేము గురించి యేసు విలపిస్తున్నాడు కదా. 34లో యెరూషలేమా యెరూషలేమా అని విలపిస్తున్నాడు. అలాగే దాని భవిష్యత్తును గురించి ప్రవచిస్తున్నాడు. ఈ వచనాలలో పాపుల పట్ల దేవుని కనికరం వెల్లడిపరచబడింది. అలాగే పాపులు తమ పైకి రాబోయే తీర్పుకి వారే బాధ్యులని కూడా స్పష్టం చేయబడింది. ప్రభువుని తిరస్కరించేవారు ఏ విధం చేతనను దేవుని సార్వభౌమ ప్రణాళికలకు భంగం కలిగించలేరు. ఈ అంశం, దేవుని సార్వభౌమత్వం మరియు మానవుని బాధ్యత అనే అంశంతో వ్యవహరించే క్రమంలో 2 గుంపుల వారు, జాగ్రత్తగా వినండి, 2 గుంపుల వారు మార్గము నుంచి తొలగిపోయి పక్కనే ఉన్న రాళ్ల బాటలో పడ్డారు. ఒకవైపు ఉండే రాళ్ల బాట, దాని పేరు హైపర్ క్యాల్వినిజం అన్నమాట. ఇప్పుడు మనం నమ్ముతున్న దానికి చరిత్రలో ఎవరో పెట్టిన పేరు ఏంటంటే క్యాల్వినిజం. తప్పిపోయిన ఒక గుంపు వారు నమ్ముతున్న దాన్ని ఏమని అన్నారు? హైపర్ క్యాల్వినిజం. అంటే ఏంటి? వీరు దేవుని సార్వభౌమత్వాన్ని చాలా ఎక్కువగా నొక్కి చెప్తారు. ఎంతలా అంటే ఇక అసలు మనిషిదేమీ లేదు అని మనిషి బాధ్యతను పూర్తిగా విస్మరించేంతలా
దేవుని సార్వభౌమత్వాన్ని నొక్కి చెప్తుంటారు అనమాట. అది ఒకవైపు తప్పిపోయిన రాళ్లబాటలో పడ్డ గుంపు వారు చేసే బోధ. మరోవైపు ఉండే రాళ్లబాట ఏంటంటే ఆర్మీనియనిజం. వీరు మనిషి బాధ్యతను చాలా ఎక్కువగా నొక్కి చెప్తారు. ఎంత ఎక్కువ అంటే ఇక దేవుని సార్వభౌమ చిత్తం కూడా మనిషి చేసే నిర్ణయాలపైన ఆధారపడి ఉంటుంది అనేంత. దేవుని చిత్తం ఎవరిపైన ఆధారపడి ఉంటుంది? మనిషి చేసే నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. అంటే మనిషి యొక్క బాధ్యతని ఎక్కువగా నొక్కి చెప్తారనమాట. అసలు నన్ను అడిగితే మనిషి చేసే నిర్ణయం పైనే ఆయన చిత్తం ఆధారపడి ఉంటే అప్పుడు ఆయన చిత్తం సార్వభౌమత్వం కలది ఎట్లయితుంది? నిర్ణయం ఎవరిదైతుంది? నా నిర్ణయం అవుతుంది. నా నిర్ణయం ప్రకారం దేవుని చిత్తం నడుచుకుంటుంది. అప్పుడు దేవుని చిత్తం సార్వభౌమత్వం కలది కాదు కదా. నా నిర్ణయము, నా చిత్తము, నేనే సార్వభౌమత్వం కలదు. దీన్ని ఆర్మీనియనిజం అంటారు. అంటే హైపర్ కాల్వినిజం అంటే దేవుని సార్వభౌమత్వాన్ని ఎక్కువగా నొక్కి చెప్పి మానవుని బాధ్యతను తిరస్కరించడం. ఆర్మీనియనిజం అంటే మానవుని బాధ్యతను ఎక్కువగా నొక్కి చెప్పి దేవుని సార్వభౌమత్వాన్ని తిరస్కరించడం లేదా నిర్లక్ష్యం చేయడం. కాబట్టి ఈ అంశాన్ని చాలా జాగ్రత్తగా అటు ఇటు తప్పిపోకుండా వాక్యపు వెలుగులో జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందున్న ఈ వాక్య భాగంలో నుంచి ఈ అంశాన్ని ఒక 4 పాయింట్లుగా మనం పరిశీలిద్దాం. మొదటిది, దేవుడు అన్ని విషయాలపై సార్వభౌముడు, కీడు పైన కూడా సార్వభౌముడు. ఇప్పుడు మనం చదివిన ఈ 5 వచనాల్లోని మాటలు మనకి ఏం తెలియజేస్తున్నాయంటే క్రీస్తు మరణం, యేసుక్రీస్తు మరణం ఎప్పుడు, ఎక్కడ, ఎలా సంభవించాలో దేవుడు తన సార్వభౌమ చిత్తంతో నిర్ణయించాడు అని స్పష్టం చేస్తున్నాయి కదా. కేవలం క్రీస్తు మరణాన్నే కాదు, సమస్తాన్ని. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం నేను చదువుతున్నాను, వినండి. ఆయన ఎఫెసీ 1:12 ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. ఏ ఏ కార్యాలంట? కొన్ని కార్యాలనా? కాదు. కొన్ని మంచి కార్యాలనా? కాదు. అన్ని మంచి కార్యాలనా? అది కూడా కాదు. సమస్త కార్యములను జరిగించున్నాడు. సమస్తం అంటే అందులో మంచివైనా చెడ్డవైనా అన్నింటినీ ఆయన సార్వభౌమ అధికారం కిందని ఆయన జరిగిస్తున్నాడు. దావీదు భక్తుడు ఇలా అంటాడు 103వ కీర్తన 19వ వచనంలో, 103వ కీర్తన 19వ వచనంలో, యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్యపాలన చేయుచున్నాడు. ఎన్నిటి మీద? అన్నిటి మీద. 115వ కీర్తన 3వ వచనం, 115వ కీర్తన 3వ వచనం, మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. ఏది దానంతట అదే జరిగిపోవడం లేదు. యేసుక్రీస్తు మరణం కూడా దానంతట అది జరగలేదు. మనుషులు కాదు అలా జరగాలని నిర్ణయించింది, దేవుడు మొదట నిర్ణయించాడు. అయితే కొందరు అంటారు దేవుడు సమస్తమైన మంచివాటిని నియమించాడన్నంత వరకు ఇబ్బంది ఏం లేదు, చెడ్డవాడిని కూడా దేవుడు నియమించాడా? మేము ఒప్పుకోం. చెడ్డవాడిని దేవుడు నియమించలేదు అని అంటారు. కానీ అలా చెప్పడము లేఖన విరుద్ధం. ఎందుకు? ఈ సందర్భంలోనే క్రీస్తు శిలువ కార్యం గురించి ఆలోచిస్తే దాన్ని నిర్ణయించింది దేవుడే అని మనం చూస్తున్నాం కదా. అపోస్తుల కార్యాల గ్రంథం నుంచి ఒక 2 వచనాలు చూద్దాము. 2వ అధ్యాయం 22వ వచనం తీసి చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. వాట్ ఎ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. రెండు కనబడుతున్నాయి ఇందులో, అవునా? అప్పగింపబడింది దేన్ని బట్టి? దేన్ని అనుసరించి? దేవుని సంకల్పమును, దేవుడు నిశ్చయించిన సంకల్పమును అనుసరించి జరిగింది ఇదంతా అని అంటున్నాడు. కానీ చంపింది ఎవరు? మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. చంపింది మీరే, దానికి మీరే బాధ్యులు. కానీ ఇదంతా దేన్ని అనుసరించి జరిగింది? ఆయన సంకల్పాన్ని అనుసరించి జరిగింది. ఆయన నిర్ణయించాడు. అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 27-28 వచనాలు. అదే అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 27-28 వచనాలు. 27వ వచనం చదువుతున్నాను. ఏవి జరగవలనని నీ హస్తము నీ సంకల్పము ముందు నిర్ణయించెనో వాటినన్నిటినీ చేయుటకై
నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణముందు నిజముగా కూడుకొనిరి. క్రీస్తును చంపిన దుష్టులు సైతం వేటిని జరిగించారయ్యా అంటే ఏవైతే దేవుని హస్తం ముందుగానే నిర్ణయించిందో వాటినే జరిగించారు. సిలువ వేయడం అనేది దుష్టులు జరిగించిన దుష్ట కార్యమే, కానీ అలా జరగాలని నిర్ణయించింది మాత్రం దేవుడే. దేవుని సార్వభౌమత్వానికి సంబంధించిన ఇంకా అనేక వచనాలు మనం చూడొచ్చు బైబిల్లో. కానీ ఇంకొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు సాతాను యొక్క మనుషుల యొక్క మంచి క్రియలపైన మాత్రమే కాదు, దుష్ట క్రియలపైన కూడా సార్వభౌముడే. అదే సమయంలో ఇక్కడ దీన్ని బ్యాలెన్స్ చేయడం కోసం ఇంకొక మాట చెప్తాను. అదే సమయంలో పాపానికి సంబంధించిన ఏ మచ్చ ఏ డాగు ఆయనకు అంటనివ్వడు. ఆయన సకల పరిశుద్ధుడుగానే ఎల్లప్పుడూ నిత్యము ఉనికిలో ఉంటాడు. యోబు విషయం ఆలోచించండి. సాతాను దేవుని అనుమతితోనే యోబును మొత్తగలిగాడు కదా. అంటే జరిగిన కీడంతా కూడా దేవుని సార్వభౌమత్వం కిందనే జరిగింది. దేవునితో పోట్లాడి దేవుని కాదని దేవుని చేతులు కట్టేసి ఆయన అడ్డుకొని ఆయన్ని దాటి వెళ్ళి సాతాను ఆ పని చేశాడా? చేయగలిగుండేవాడా? వాడు చేయలేడు, ఎప్పటికీ వాడి వల్ల అది కాదు. కాబట్టి అది ఆయన అనుమతితో ఆయన సార్వభౌమత్వం కిందనే జరిగింది. మరో సందర్భం చూడండి. మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం తీసి చదువుదాం. మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం 20 నుంచి 22 వరకు ఉన్న వచనాలు. ఆహాబును దేవుడు చంపాలనుకున్నాడు. ఎలాగో చూడండి. ఆహాబు రామోత్ గిల్గాదు మీదికి పోయి అక్కడ ఓడిపోవునట్లుగా ఎవడు అతనిని ప్రేరేపించునని, ఎలాగా యుద్ధానికి వెళ్ళి చచ్చిపోయేలాగా ప్రేరేపించాలన్నమాట. ఎవరిని? ఆహాబుని. ప్రేరేపించునని అతన్ని ఎవరు ప్రేరేపిస్తారని యెహోవా సెలవీయగా ఒకడు ఈ విధముగాను మరి ఒకడు ఆ విధముగాను యోచన చెప్పుచుండేది. అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలువబడి నేను అతనిని ప్రేరేపించేదను అనగా యెహోవా ఏ ప్రకారము నీవు అతన్ని ప్రేరేపించువదని అతను అడిగాను. అందుకు అతడు నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని. ఎలాంటి ఆత్మగా? అబద్ధమాడు ఆత్మగా ఉందని చెప్పగా ఆయన నీవు అతన్ని ప్రేరేపించి జయమునందువు పోయి ఆ ప్రకారము చేయమని అతనితో సెలవిచ్చాను. ఆబ్వియస్గా ఈ అబద్ధమాడు ఆత్మ ఎవరై ఉంటారు? దేవుని దూత అయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగా కాదు. అయితే సాతాను లేదా వాడి అనుచరుల్లో ఎవరైనా ఒకరు కదా. కానీ ఆ దయ్యము లేదా ఆ సాతాను దేవుని అనుమతితోటి దేవుడు పంపించగా వెళ్ళి ఆ పని చేసినట్లుగా అబద్ధపు ఆత్మగా పనిచేసినట్టుగా మనము చూస్తాం. ఇటువంటి ఉదాహరణలు ఇంకా బైబిల్లో చాలా ఉన్నాయి. విషయం ఏంటంటే సాతాను దుష్టత్వమే కానీ పాపుల తిరుగుబాటే కానీ దేవుని సార్వభౌమ ప్రణాళికలను ఆటంకపరచలేవు, అడ్డుకోలేవు. హేరోదు నిన్ను చంపాలని చూస్తున్నాడు అని బెదిరిస్తున్నారు. యేసుప్రభువు భయపడ్డారా? ఎవ్వరూ అడ్డుకోలేరు, ఆటంకపరచలేరు. అలాగే హేరోదు విషయమైన హెచ్చరిక. యేసు తన తండ్రి పిలిచిన పని చేయకుండా ఒక్క నిమిషం కూడా ఆయన ఆటంకపరచలేదు. పైపెచ్చు హేరోదుని ఏమని పిలుస్తున్నాడు? నక్క అని అనడాన్ని బట్టి అతను మోసగాడని, గుంట నక్క అని ఉంటుంది మన వాడుక భాషలో. మోసగాడని, అంత ప్రాముఖ్యమైన వాడు కాదని యేసు చెప్పకనే చెప్తున్నాడు. అలాగే ఇదిగో నేడును రేపును నేను దయ్యములను వెళ్ళగొట్టుచు రోగులను స్వస్థపరచు నుండి 3వ దినమున పూర్ణ సిద్ధి పొందేదను. ఈ మాట అలంకారప్రాయంగా చెప్పారు. నిజంగానే ఒక 3 days షెడ్యూల్ చెప్పట్లేదు ఆయన. 3 daysలో అంతా అయిపోతుందని అలంకారప్రాయంగా చెప్పిన మాట. దేవుడు నాకు అప్పగించిన పనిని ఒక షెడ్యూల్ ప్రకారం ఎప్పుడేం చేయాలో అది చేసుకుంటూ వెళ్తున్నాను. నేను త్వరలోనే ఆ పనిని నేను సంపూర్తి చేయబోతున్నాను అని చెప్తున్నాడు. అంతే. దుష్టుడైన హేరోదు మాత్రం యేసు క్రీస్తు ద్వారా దేవుడు నెరవేర్చాలనుకున్న తన సార్వభౌమ చిత్తాన్ని, ఉద్దేశాన్ని ఏ రకంగానూ ఆటంకపరచలేడు. క్రీస్తు మరణాన్ని నిర్ణయించింది హేరోదు కాదు, దేవుడే. మనం ఈరోజు వాక్యం నుంచి ధృవీకరించుకుంటున్న మొదటి సత్యం, దేవుడు సార్వభౌముడు, కీడు పైన కూడా సార్వభౌముడు. కానీ ఏ కీడుకి ఆయన బాధ్యుడు కాడు. క్రీస్తు మరణం దేవుని ప్రణాళికలను ఆటంకపరచలేదు, కానీ దానిని నెరవేర్చింది. ఎందుకంటే ఆయన మరణాన్ని కూడా నిర్ణయించింది ఎవరు? దేవుడే. రెండవది, దేవుని సార్వభౌమత్వం పాపుల పట్ల ఆయన చూపించే గొప్ప దయా కరుణను రద్దు చేయదు. ఇందులో ఒక మాట మనం చదివాం కదా, ఇదిగో నేడును రేపును నేను ఏం చేస్తాను, నేను దయ్యములను వెళ్ళగొట్టుచు రోగులను స్వస్థపరచు నుండి 3వ దినమున నేను పూర్ణ సిద్ధి పొందుతాను. అంటే ఈ మధ్యలో నేను చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి కదా. ఈ మాటలలో పాపుల పట్ల దేవుడు చూపించే గొప్ప ప్రేమ కనికరాలు వెల్లడిపోతున్నాయి. అవునా? ఈ దయ్యం పట్టిన వాళ్ళ పట్ల లేదా అనారోగ్యం వ్యాధిగ్రస్తుల పట్ల ఆయనకున్న ప్రేమ, అంటే ఆయన ప్రాణం గురించి ఎక్కువ ఆలోచించుకొని ఉంటే ఏం చేస్తుండేవాడు?
ఇమీడియట్గా వెళ్ళిపోవాలి వాళ్ళ హెచ్చరికను తీసుకొని. కానీ అలా చేయట్లేదు కదా. ఆయన సమయం ఇంకా రాలేదు, ఈలోపు ఆయన చేయాలనుకుంటున్న పని ఏంటి అని అంటే, రక్షణ విషయంలో దేవుని సార్వభౌమత్వాన్ని, ఎన్నికను ప్రస్తావించేటప్పుడు పాపులందరి పట్ల సాధారణంగా దేవుడు చూపే ప్రేమ కనికరాలను కొందరు తృణీకరిస్తుంటారు. ఎలా తృణీకరిస్తారంటే, దేవుడు రక్షణ కోసం ఎన్నుకున్న వారినే ప్రేమిస్తాడు, ఎన్నికలో లేని వారిని అస్సలు ప్రేమించడు అని అంటారు. తప్పు. దేవుడు తన ఎన్నికలో ఉన్న వారిని ప్రేమిస్తాడు, ఎన్నికలో లేని వారిని ప్రేమించడు అని అంటారు. అది తప్పు. వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు సాధారణంగా అందరినీ ప్రేమిస్తాడు, కానీ తన సొంత ప్రజల పట్ల ఒక ప్రత్యేకమైన ప్రేమను కనపరుస్తాడు అని చెప్తుంది. ఒక వచనం చూద్దాము. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి, ఇక్కడ ఆగండి, ఎవరిని ప్రేమించాడు? లోకములోనున్న వారందరినీనా? లోకములోనున్న తన వారిని, లోకమంతటినీ కాదు, కొద్ది మందిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను అనే మాటలు చూస్తున్నాం కదా. అలాగే ఎఫెసీ 5 మీరు తీయద్దు, 5వ అధ్యాయం 25 నుంచి 27 వరకు ఉన్న వచనంలో మనం క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి దాని కొరకు తాను అప్పగించుకొనెను అనే మాట చూస్తాం. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, చిన్న ఉదాహరణ చెప్తాను. నేను సాధారణంగా పిల్లలందరినీ ప్రేమిస్తాను, చిన్నపిల్లలందరినీ సాధారణంగా నేనేం చేస్తాను? ప్రేమిస్తాను. కానీ నా సొంత పిల్లల పట్ల నాకు ఒక ప్రత్యేకమైన ప్రేమ ఉంటుంది. అచ్చం అలాగే దేవుడికి కూడా క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా తన పిల్లలైన వారి పట్ల ఒక ప్రత్యేకమైన ప్రేమ ఉంటుంది. కానీ ఆయన సాధారణంగా మాత్రం అందరినీ ప్రేమించేవాడు, అందరి ఎడల తన ప్రేమ కనికరాలను చూపించేవాడు. తన కనికరాన్ని తిరస్కరించే వారి ఎడల కూడా దేవుడు తన కనికరాన్ని చూపిస్తూనే ఉండేవాడు. యోహాను 3:16 మీకు అందరికి బాగా తెలిసిన వాక్య భాగం. దేవుడు లోకమును ఎంతో నిజంగా రక్షణార్థంగా అందరినీ రక్షించాలనే ఉద్దేశంతో దేవుడు ప్రేమిస్తున్నాడా? అట్లా ప్రేమిస్తుంటే మరి అందరూ రక్షించబడాలి, లోకమంతా రక్షించబడాలి. కానీ అదేనా ఉద్దేశము? కాదు. దీన్నే థియలాజికల్గా కామన్ గ్రేస్ అంటారు. ఏమంటారు? కామన్ గ్రేస్. ఎండ ఎవరెవరికి ఇస్తున్నాడు దేవుడు? తన ఎన్నికలో ఉన్న వారికేనా? అందరికీ. దట్స్ కామన్ గ్రేస్, కామన్ ఫర్ ఆల్ మ్యాన్ కైండ్. అందరికీ దేవుడు అనుగ్రహించేది. ఆహారం ఎవరికి ఇస్తున్నాడు? అందరికీ ఇస్తున్నాడు. వర్షం ఎవరికి ఇస్తున్నాడు? అందరికీ ఇస్తున్నాడు. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం తెలుసా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని అనుగ్రహించాను. అలా కూడా దేవుడు తన ప్రేమను ఈ లోకం పట్ల వెల్లడిపరుస్తున్నాడు. అయితే ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడే నిత్య జీవము పొందుకుంటాడు. మీకు అర్థమవుతుంది కదా? సాధారణంగా దేవుడు అందరినీ ప్రేమిస్తాడు, కానీ తన వారి పట్ల ఆయన ప్రత్యేకమైన ప్రేమను కనపరుస్తాడు. మీరు తీయద్దు, యెహెజ్కేలు గ్రంథం 33 అధ్యాయం 11 వచనం. కాగా వారితో ఇట్లనము, నా జీవముతోడు దుర్మార్గుడు మరణమునందుట వలన నాకు సంతోషము లేదు, దుర్మార్గుడు తన దుర్మార్గత నుంచి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలీయులారా మనసు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్గత నుండి మరలి మనసు త్రిప్పుకొనుడి, మీరెందుకు మరణమునందురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఇంకొక నెక్స్ట్ లెవెల్లో ఉన్న ఇంకొక మాట ఏంటంటే, లూకా 6:35 మనం చూస్తాము, ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడంట. ఎంత అద్భుతమైన మాటలు కదా! ఎవరెవరి ఎడల ఆయన ఉపకారిగా ఉన్నాడంట? కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఆయన ఉపకారి అయి ఉన్నాడు. మన ముందున్న వాక్య భాగంలో కూడా ముందు మనం ఏం చూసాం? ఆయన స్వస్థపరచడానికి, అలాగే దయ్యములను వెలగొట్టడానికి, దానికి కూడా ఆయన సమయం తీసుకుంటున్నాడు. బికాజ్ హీ హాస్ కంపాషన్ ఫర్ దెమ్. వారి పట్ల ఆయనకున్న కనికరాన్ని బట్టి చేస్తున్నాడు అని అనుకున్నాము. దానికి సంబంధించిన ఇంకొన్ని విషయాలు ఇందులో కనిపిస్తున్నాయి. ఏంటది?
ఇశ్రాయేలు జనాంగము పదే పదే దేవునికి అవిధేయత చూపించిన, తన ప్రవక్తలను చంపిన, దేవుడు పంపిన వారిని రాళ్లతో కొట్టి చంపిన దేవుడు వారి ఎడల కనికరంతోనే వ్యవహరిస్తున్నాడు. దేవుని కృపను తన దుష్టత్వంతో తిప్పికొట్టిన చరిత్ర ఉన్న యెరూషలేముతో యేసు ఏమంటున్నాడు? కోడి తన పిల్లలను తన రెక్కల కింద ఎలాగూ చేర్చుకున్నాను, అలాగే ఎన్నో మారులు నీ పిల్లలను చేర్చుకున్న వలనని ఉంటిని అనే మాటలు చెప్తున్నాడు. ఈ మాటలన్నింటిలో ఆయన కనికరం కనబడుతుంది కదా. రైట్, ఇప్పుడు దేవుని సార్వభౌమత్వం మనుషులందరి ఎడల, ముఖ్యంగా పాపులు దుష్టులైన వారి ఎడల కూడా తాను కనపరిచే సాధారణ ప్రేమ కనికరాలను రద్దు చేయదు అనే అంశాన్ని మనం ధ్యానిస్తూ వచ్చాము ఇంతవరకు. ఇక్కడ నుంచి ఒక చిన్న సైడ్ ట్రాక్ మనం తీసుకుంటాం అనమాట. ఎందుకంటే ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. ఏంటది? దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు అని చెప్తున్నప్పుడు, అలాగని చెప్తున్నాము, కానీ రక్షణ కోసం మాత్రం కొందరిని ఎన్నుకున్నాడు. దేవుడు ఎందరిని ప్రేమిస్తున్నాడు, కానీ రక్షణ కోసం మాత్రం కొందరిని ఎన్నుకున్నాడు. వారి ఎడల మాత్రమే తన ప్రత్యేకమైన ప్రేమను చూపిస్తున్నాడు అని అంటున్నాడు. అది ఎలా సాధ్యం? మరో విధంగా చెప్పాలంటే, దేవుడు మనుషులందరూ మారు మనసు పొందాలని ఆశిస్తున్నాడు, కానీ ఆయన రక్షణ కోసం మాత్రం కొందరినే ఏర్పరచుకున్నాడు. ఎందుకలా? ఏమో, నాకు కూడా తెలియదు. నేను చెప్పగలిగిందల్లా దేవునికి అసాధ్యమైనది ఏది లేదని, తర్వాత లేఖనాలు ఇలాగని చెప్తున్నాయి కాబట్టి ఆ రెండూ సత్యమే అని అంటాను. నిజంగా దేవుడు తన కామన్ గ్రేస్ని మనుషులందరి పట్ల, తన సాధారణంగా తన అందరి పట్ల కనపరిచే కృపా ప్రేమలను అందరి పట్ల కనపరుస్తున్నాడా? అవును. అలాగే తన వారి పట్ల ఒక ప్రత్యేకమైన రక్షణార్థమైన కృపను ప్రేమను కనపరుస్తున్నాడా? అవును. కానీ ఎందుకు అట్లా చేస్తున్నాడు ఏమో మనకు తెలియదు. రెండు సత్యమేనా? రెండు సత్యమే. రెండు సత్యమని వాక్యం చెప్తుంది కాబట్టి రెండు సత్యమే. మార్టిన్ లూథర్ అనే భక్తుడు అంటాడు, ఇది దేవుని రహస్య చిత్తంలోని భాగము, దేవుడు ఎవరికి దాన్ని బయలుపరచలేదు, కాబట్టి అది తెలుసుకోవడం మన పని కాదు, మనకు అవసరము లేదు అని. అయితే ఈ సమస్యను ఆర్మీనియన్లు పరిష్కరించాలని ప్రయాసపడ్డారనమాట. వాళ్ళు దీనికి పరిష్కారం ఏం చెప్తారో చూడండి. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు, అందరూ రక్షించబడాలని కోరుకుంటున్నాడు, కానీ అనేకులు రక్షించబడట్లేదు. ఎందుకంటే దేవుడు మనిషికి స్వేచ్ఛా చిత్తాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడంట? స్వేచ్ఛా చిత్తాన్ని. మనిషికి అని అంటే జాగ్రత్తగా దాన్ని డిఫైన్ చేయాలి మనం. ఆదాముకి ఇచ్చాడు, కరెక్టే, కానీ తర్వాత ఉన్న వాళ్ళు ఎవరికి ఇక స్వేచ్ఛా చిత్తము లేదు అనేది మనం నమ్ముతున్నాం. ఓకే, కానీ ఈ ఆర్మీనియన్లు ఏమంటున్నారు? ప్రతి మనిషికి దేవుడు ఏం చేశాడు? ఫ్రీ విల్, స్వేచ్ఛా చిత్తాన్ని ఇచ్చాడు. కాబట్టి పాపి క్రీస్తును కావాలనుకుంటాడా లేదా అన్న దానిపైనే అతని రక్షణ పూర్తిగా ఆధారపడి ఉంది. అందులో దేవుడిదేం లేదు, దేవుడిదేమీ లేదు. వారి వాదన ప్రకారం రక్షణ మనిషి చిత్తంపైనే ఆధారపడింది అని చెప్తారనమాట. ఈ విషయాన్ని కౌంటర్ చేయడం కోసం లూథర్ ఒక పుస్తకమే రాశాడనమాట. ద బాండేజ్ ఆఫ్ ద విల్, చిత్తం యొక్క బానిసత్వము అని ఒక బుక్ రాశాడనమాట. వీలైతే చదవండి. ఈ విషయం గురించి మనం చదివే దేవుని సార్వభౌమత్వ పుస్తకంలో కూడా అక్కడ ప్రస్తావించబడుతూ వస్తుంది. తర్వాత అధ్యాయంలో కూడా ఇంకా వివరంగా ఉంది. అయితే రోమా 9లో పౌలు ఏం చేస్తున్నాడో తెలుసా? ఈ స్వేచ్ఛా చిత్తం అనే వాక్య వ్యతిరేక బోధకు గట్టిగా శబ్దం చేసేలాగా టాప్ అని ముఖం మీద తలిపేస్తున్నాడు అనమాట. ఎవరు? పౌలు. రోమా 9వ అధ్యాయంలో కొన్ని వచనాలు చదువుదాం, తీయండి. రోమాపత్రిక 9వ అధ్యాయం 16వ వచనం. రోమాపత్రిక 9వ అధ్యాయం 13వ వచనం నుంచి చదువుదాం. రోమా 9:13. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని, 13వ వచనం, యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఏమందము? దేవుని యందు అన్యాయము కలదా? ఆయనే ప్రశ్న వేశాడు. మామూలుగా మనమైతే ఏమంటాము? అన్యాయమే మనం అంటామని ఆయనే అడుగుతున్నాడు అన్నమాట. అన్యాయం అని అందామా? అట్లా అనరాదు. దేవునిలో అన్యాయం ఉండే అవకాశం ఉందా? యాకోబును ప్రేమించి ఏశావును ద్వేషించే అన్యాయమే కదా. ఎందుకు అట్లా అనరాదు? 15వ వచనం. అందుకు మోషేతో ఇలాగూ చెప్పుచున్నాడు, ఎవరిని కనికరింతునో వానిని కనికరింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాడి ఎడల జాలి చూపుదును. కాబట్టి కాగా 16వ వచనం, పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు గాని కరుణించు దేవుని వలననే అగును. ఇంగ్లీష్లో, సో దెన్
ఇట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ద మ్యాన్ హూ విల్స్ ఆర్ ద మ్యాన్ హూ రన్స్, బట్ ఆన్ గాడ్ హూ హ్యాస్ మర్సీ. ఈ మానవుడు అనే మాట తెలుగులో కనిపించట్లేదు అనమాట. పొందగోరు వాణి వలనైనను అని అన్నారు, కానీ పొందగోరు వ్యక్తి వలనైనను, మనిషి వలనైనను, ప్రయాసపడు మనిషి వలనైనను, మనిషి పైన ఆధారపడి లేదది, దేవుని వలననే అగును, దేవుని పైన ఆధారపడి ఉంది. తనను ఎవరు కావాలనుకుంటారో వాళ్ళు చెప్పేది అనమాట. ఎవరు? అర్మీనియన్ చెప్పేది. ఏమని చెప్తారు? లాజర్ గురించి దేవుడు ఇప్పుడు మనం వెనక్కి వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం? ఇటర్నిటీ పాస్ట్కి వెళ్దాం. అంటే ఇంకా అసలు ఈ భూమి సృష్టి ఏమీ లేవు, దేవుడు మాత్రమే నిత్యుడుగా ఉనికిలో ఉంటూ ఉన్నాడు అనమాట. ఓకే, అక్కడికి వెళ్ళి అప్పుడు దేవుడు ఏం చేశాడు? ప్రణాళిక రచించాడు కదా భవిష్యత్తు అంతటి గురించి. అప్పుడు లాజర్ గురించి దేవుడు ఏమని ఆలోచన చేశాడు అంటే, ఇప్పుడు ఆర్మీనియన్లు చెప్పే విషయం చెప్తున్నాడు. వాళ్ళు ఏమని, ఆయన ఒక 6-7 వేల సంవత్సరాలు కాలం మొదలైనప్పటి నుంచి మన లెక్కల ప్రకారం ఒక 6-7 వేల సంవత్సరాల తర్వాత పుట్టి పెరిగే ఆ లాజర్ గురించి, లాజర్ ఇప్పుడు ఏం చేస్తాడు? నన్ను నమ్ముకుంటాడా నమ్ముకోడా? నా ఎందుకు విశ్వాసం ఉంచడా? నన్ను కావాలనుకుంటాడా వద్దనుకుంటాడా అని తొంగి చూసి భవిష్యత్తులోకి ఆయనకు తెలియదు. ముందు భవిష్యత్తులోకి చూస్తున్నాడంటే ఏంటి అర్థం? ముందు తెలియదే కదా. అసలు అట్లాంటివన్నీ దేవుడు అనే అనం. మనం చూసి నేర్చుకునే పరిస్థితిలో ఉంటాడా దేవుడు? అట్లాంటి పరిస్థితి ఎప్పుడు ఉండదు కదా. సరే, దాన్ని పక్కన పెడదాం. ఓకే, భవిష్యత్తులోకి తొంగి చూసి లాజర్ నన్ను నమ్ముకుంటున్నాడు కాబట్టి ఇప్పుడు నేను లాజర్ని ఎన్నుకుంటాను, లాజర్ని ప్రేమిస్తాను. అరే ఆల్రెడీ అతను హీ హ్యాస్ మేడ్ ద డెసిషన్ కదా. ఇక నువ్వు ఎన్నుకుంటే ఎంత, ఎన్నుకోకుంటే ఎంత? నిర్ణయం ఎవరు చేశారు? లాజర్ నిర్ణయానికి అనుగుణంగా దేవుడు ప్రణాళికలు రాసుకుంటున్నాడు. దట్స్ జస్ట్ ఎ రికార్డ్. అది శాసించదు, దానికి అధికారం లేదు. నిర్ణయం ఆయనది కాదు, ఎవరిది? లాజర్ది. సో మనుషుల నిర్ణయాల ప్రకారం ప్రణాళికలు రాసుకుంటూ ఉండేవాడా? నోట్స్ తీసుకునేవాడా ఆయన? లేదా ఆయన రచించిన ప్రణాళికకు అనుగుణంగా సకల సృష్టి నిర్వహించబడి సకల జీవులు నడుచుకొని ఆయనను మహిమపరుస్తాయా? 18వ వచనం, కావున ఆయన ఎవరిని కనికరింపగోరునో వారిని కనికరించును, ఎవరిని కఠినపరచుగోరునో వారిని కఠిన. సో దెన్ హీ హాజ్ మర్సీ ఆన్ హూమ్ హీ డిజైర్. ఆయన ఇష్టము, ఆయన కోరిక ఎలా ఉంటే అలాగ ఆయన చేస్తాడు, అంతే. అప్పుడు నువ్వేమైనా అభ్యంతరం చెప్పచ్చు, నువ్వు అభ్యంతరం చెప్తావు ఖచ్చితంగా. ఏమని? 19వ వచనంలో అలా పౌలే చెప్తున్నాడు. ఏమని? అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడేవాడు, ఆయన ఇకను నేరము మోపనేలా అని నీవు నాతో చెప్పుదా. అంతా అయింది అయితే ఇక నాదేముంది? నాదేం లేదు, ఇక నా తప్పేం లేదు, నా పైన నేరం మోపడానికి ఇంకేం మొత్తం అంతా ఎవరిది? దేవుందే. అప్పుడు పౌలు అంటాడు 20వ వచనం, అవును కానీ ఓ మనుషుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్ను ఎందుకు ఇలాగూ చేసివని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా? మరో మాటలో చెప్పాలంటే, నువ్వు అహంకారంతో పొగరుగా మాట్లాడుతున్నావు. నోరు మూసుకొని దేవుని మహాద్భుతమైన అసాధారణమైన సంభ్రమాశ్చర్యాలు కలిగించే మహిమ, ప్రభావము, సర్వాధికారం ఎదుట తలదించుకో. తిరిగి ప్రశ్నించే హక్కు నీకు లేదు. ఆయన ఇష్టము, ఆయన కోరిక ఎలా ఉంటే దాని ప్రకారం ఆయన చేస్తాడు. ఆయనలో అన్యాయం ఉందని అందమా? జాన్ కాల్విన్ అనే భక్తుడు అంటాడు, నువ్వు గనక దేవుని సార్వభౌమ ఎన్నిక గురించి లేఖనాలు బోధించే ఈ అంశాన్ని సరిగ్గా అర్థం చేసుకొని దాన్ని జాగ్రత్తగా దానికి లోబడకపోతే నువ్వేం చేసే అవకాశం ఉందంటే, దేవుని మహిమ నుంచి తప్పిపోయి నీలోని తగ్గింపును వేళ్లతో సహా పీకి పారేస్తావంట. ఎందుకు? దేవుని సార్వభౌమత్వాన్ని గుర్తించి దానికి లోబడటం అంటే నాదేమీ లేదని ఒప్పుకోవడమే. లేదు నాది కూడా ఏదో ఉంది, నేను కూడా ఏదో చేస్తున్నాను, నా పాత్ర కూడా ఉంది, నా ప్రమేయం కూడా ఉంది అని నువ్వు ఒకవేళ వాదిస్తున్నావంటే అప్పుడు ఇక్కడ తగ్గింపుకి అవకాశం ఏది? తగ్గించుకో. నువ్వు ఆబ్వియస్గా నువ్వు అతిశయించడానికి బోల్డంత కారణం ఉంది కదా. నేను కూడా ఏదో చేశాను కదా, నాది కూడా ఏదో ఉంది కదా, అప్పుడు నేను తగ్గించుకోవడం ఎందుకు? నేను అతిశయించడానికి చాలా కావాల్సినంత కారణం ఉంది నాలో. కాబట్టి ఎవరైతే దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకొని గ్రహించారో వాళ్ళు ఏం చేస్తారంట? వాళ్ళలో ఉన్న తగ్గింపును వేళ్లతో సహా తీసి పక్కన పడేస్తారంట.
మిగిలిన లేఖనాలంతటి నుంచి మన ముందున ఈ వాక్య భాగం నుంచి కూడా మనం ధృవీకరించుకోగలిగే రెండు సత్యాలు. మొదటిది, దేవుడు అన్ని విషయాలపైన సార్వభౌముడు, కీడు పైన కూడా సార్వభౌముడు. క్రీస్తు మరణం అనే కీడు కూడా, దానిపైన కూడా దేవుడే సార్వభౌముడు. రెండవది, దేవుని సార్వభౌమత్వం పాపుల పట్ల ఆయన చూపించే గొప్ప కనికరాన్ని రద్దు చేయదు. ఆయన కనికర పూర్ణుడు, అయితే రక్షణ కోసం మాత్రం ఆయన కొందరినే ఎన్నుకున్నాడు. మూడవది, దేవుని సార్వభౌమత్వం తన తిరుగుబాటు విషయమైన పాపుల బాధ్యతను రద్దు చేయదు. పాపుల బాధ్యతను రద్దు చేసేస్తుందా? దేవుడు సార్వభౌముడు. ఇదే కదా ప్రమాదం నేను మొదట్లో జ్ఞాపకం చేసింది. ఎవరు పాపుల బాధ్యతను రద్దు చేసేసింది? హైపర్ క్యాల్వినిస్ట్ అనమాట. దేవుని సార్వభౌమత్వాన్ని చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతే ఏమవుతుంది? అసలు దేవుని అప్పుడు మానవుని బాధ్యత ఏమీ లేదు అనే స్థాయికి వెళ్తుంది అనమాట. కానీ అలా ఎప్పుడు జరగకూడదు. 34వ వచనం, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకునో అలాగే ఎన్నో మార్లు నేను నీ పిల్లలను చేర్చుకున్నవాళ్ళని ఇంటిని కానీ మీరొల్లకపోతిరి కొట్టుచూ ఉండుదానా, ప్రవక్తలను చంపుచూ ఉండుదానా అని ఈ నేరాన్ని ఎవరిపైన మోపుతున్నాడు? ఎవరిని బాధ్యులుగా ఎంచుతున్నాడు? యెరూషలేమునే, యూదులనే. అవునా? మీరందరూ ప్రవక్తల్ని కొట్టి చంపారు, మంచి పని చేశారు, కరెక్ట్గా దేవుని చిత్తం ఎట్లా జరగాలో అట్లనే జరిగింది, వెరీ గుడ్ అని అప్రిషియేట్ చేయట్లేదు. అవునా? వారి పాపాన్ని బట్టి వారిని బాధ్యులుగా ఎంచుతూ వారి మీదకి రావాల్సిన నేరాన్ని వాళ్ళపైనే మోపుతూ ఉన్నాడు. యెరూషలేము గురించి యేసు విలపిస్తున్నాడు. యెరూషలేమా యెరూషలేమా అని అంటే అది ఆయన విలాపం అనమాట, లామెంట్. అదొక విధంగా విన్నపం, మరో విధంగా నేరారోపణ. దేవుని ప్రవక్తలను తృణీకరించిన చరిత్ర గురించి ఇకనైనా పశ్చాత్తాపడి మారు మనసు పొందమని చేస్తున్న విజ్ఞాపన, అలాగే అది గతంలో చేసిన దాని గురించి భవిష్యత్తులో చేయబోయే దాని గురించి యెరూషలేంపై చేస్తున్న నేరారోపణ. ఎన్నో మార్లు నేను నీ పిల్లలను చేర్చుకోవాలంటుంది కానీ మీరు ఒల్లకపోతిరి. అది దేవుని సార్వభౌమ నిర్ణయమైనప్పటికీ వారి దుష్ట తిరుగుబాటుకు వారే బాధ్యులు. మరో ఉదాహరణ, యేసుక్రీస్తు శిలువ కార్యాన్ని నియమించింది దేవుడే, కానీ ఆయనను చంపిన వారు మాత్రం ఆ హత్యకు బాధ్యులే. ఒక ఎక్సలెంట్ వర్స్, ఈజీగా గుర్తుండిపోయే రిఫరెన్స్ కూడా. 2:2:2 లూకాసు వార్త 22వ అధ్యాయం 22వ వచనం తీసి చూడండి ఒకసారి. లూకాసు వార్త 22వ అధ్యాయం 22వ వచనంలో ఇస్కరియోతు యూదా గురించి చెప్పబడిన మాటలు ఉన్నాయన్నమాట. లూకాసు వార్త 22వ అధ్యాయం 22వ వచనం, నిర్ణయింపబడిన ప్రకారము మనుష్య కుమారుడు పోవచ్చున్నాడు. ఎట్లా పోవచ్చున్నాడంట? కానీ ఆయన ఎవరి చేత అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ. ఇందులో రెండు కనిపిస్తున్నాయి మనకి. దేవుని సార్వభౌమత్వం కనిపిస్తుంది, మనిషి బాధ్యత కూడా కనిపిస్తుంది. నిర్ణయింపబడిన ప్రకారమే మనుష్య కుమారుడు పోవచ్చున్నాడు. నిర్ణయించింది ఎవరు? దేవుడే. సమస్తము జరుగుతుందంటే ఎవరి నిర్ణయం ప్రకారం? దేవుని నిర్ణయం ప్రకారమే. కానీ ఆయన ఎవరి చేత అప్పగించబడుచున్నాడో ఆ నాశన పుత్రుడు, వానికి మాత్రం శ్రమ. ఎందుకంటే వాడు చేసిన ద్రోహానికి వాడు శిక్ష అనుభవించాల్సిందే. వాడి పాపానికి వాడే బాధ్యుడు. అంటే ఏ పాపి కూడా తీర్పు దినాన దేవుణ్ణి నిందించడానికి అవకాశం లేదు. ఏ వ్యక్తి కూడా దేవుని వైపుకు తన చూపుడు వేలును చూపిస్తూ తీర్పు దినాన ఆయన ఎదుట నిలబడి నేను ఎందుకు మారు మనసు పొందలేదంటే నువ్వు నన్ను రక్షణ కోసం ఎన్నుకోలేదు కాబట్టి అని అనలేడు ఏ వ్యక్తి. నేను నా పాపిష్టి హృదయం యొక్క కఠినత్వాన్ని బట్టి మారు మనసు పొందలేదు, నీ కనికరంతో కూడిన హెచ్చరికలను నేను తృణీకరించాను అని ఎవడైనా ఒప్పుకొని తీరాల్సిందే. లేఖనాలు చాలా స్పష్టంగా చెప్పే సత్యం. నువ్వు ఒకవేళ రక్షించబడితే అది నువ్వు చేసింది లేదా సాధించింది దాన్ని బట్టి కానే కాదు. నువ్వు ఆత్మీయంగా అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్నావని ఎఫ్ఎస్సి 2:1 మనం చదువుతాం. ఎఫ్ఎస్సి 4:18 కూడా వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవముల నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. ఎవడూ కూడా తనంతట తానే రక్షించబడ్డాడు, తన ప్రయాస వల్ల జరిగింది, సాధించుకున్నాడని అనుకోవడానికి వీల్లేదు. కానీ ఎఫ్ఎస్సి 2వ అధ్యాయం, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు ఒకసారి చూడండి. తీసి చూడండి ఒకసారి. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు. 4వ వచనం, ఎఫ్ఎస్సి 2:4-5 వచనాల్లో 4వ వచనం,
అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై. మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. నేను ఈ వాక్య భాగాన్ని ధ్యానించినప్పుడు అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి అనే మాట దగ్గర ఆగిపోయి కొంతసేపు ఏడుస్తూ దేవుని స్తుతిస్తూ ఉండిపోయాను. ఆయన కరుణా సంపన్నుడు, కరుణలో ఆయన సంపన్నుడు. ఆ కరుణ, ఆ కృపే మనల్ని రక్షించింది. మనదేమి రక్షణ యెహోవాదే, అది నువ్వు సంపాదించుకునేది కానీ కాదు. ఒకవేళ నువ్వు నశిస్తుంటే అది నీ తిరుగుబాటును బట్టి నువ్వు పాపాన్ని ప్రేమించి అందులోనే కొనసాగాలనుకున్నావు కాబట్టి అందులో దేవుని దోషమేమీ లేదు, ఉండదు. సరే, కొందరు అంటారు ఇట్లా, సాధారణంగా అంటుంటారు. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత కూడా మళ్ళీ భవిష్యత్తులో మీకు ఈ ప్రశ్న వచ్చినప్పుడు మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అయినా పర్లేదు, వింటూ 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 ఉంటే ఇంకా ఇంకా అర్థమవుతూ ఉంటుంది. నువ్వు రక్షించబడ్డావంటే ఆ క్రెడిట్ అంతా దేవుడే తీసుకుంటాడు, కానీ నువ్వు నశించిపోయావంటే మాత్రం దేవుడు ఆ బ్లేమ్ తీసుకోడా? నువ్వు రక్షించబడ్డావంటే క్రెడిట్ అంతా ఎవరికి? కానీ నువ్వు నశిస్తున్నావంటే ఆ బ్లేమ్ అంతా ఎవరికి? మనిషికి. అట్లా అంటే అట్లనే వాక్యం అదే చెప్తుంది. సార్వభౌమ కృప ద్వారా దేవుని బేషరతు ఎన్నిక ద్వారా పొందుకున్న రక్షణను బట్టి సకల మహిమ దేవునికే. అయితే మనిషి ఏం చేయబడతాడు? తన అహంకారాన్ని, అది ఏం చేస్తుంది? మనిషి యొక్క అహంకారాన్ని అణిచివేస్తుంది. మన మొండి, ఒకవేళ నెక్స్ట్ అదర్ కేస్, మన మొండి పాపము వలన పొందుకోబోయే దేవుని నీతియుక్తమైన న్యాయమైన తీర్పును బట్టి కూడా సకల మహిమ దేవునికే చెందుతుంది. అయితే మనిషికి శిక్ష మాత్రమే వస్తుంది. ఇంకో విధంగా చెప్పాలంటే దేవుడు తాను ఎన్నుకున్న వారిని రక్షించడం కోసం కనపరిచే సార్వభౌమ కనికరాన్ని బట్టి మహిమపరచబడతాడు. పశ్చాత్తాపపడని పాపులను ఖండించడం ద్వారా ఆయన తీర్చే నీతియుక్తమైన తీర్పును బట్టి కూడా ఆయనే మహిమపరచబడతాడు. దేవుడు ఒకవేళ ఈ సత్యాన్ని అర్థం చేసుకోగలిగేలా నీ కళ్ళు తెరిచి ఉంటే, తగ్గించుకునేలా నీ హృదయాన్ని సంధించుంటే, అపోస్తులుడైన పౌలులా నువ్వు కూడా దేవుని ఆరాధిస్తూ ఉండిపోతావు. రోమాపత్రిక 11వ అధ్యాయము 33 నుంచి 36 వరకు ఉన్న వచనాలు ఒకసారి చూడండి. రోమాపత్రిక 11వ అధ్యాయం 33 నుంచి 36 వరకు ఉన్న వచనాలు. రోమాపత్రిక 11వ అధ్యాయం 11th చాప్టర్ 33 verse 33, 33వ వచనం నుంచి నేను చదువుతున్నాను. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. మీరందరూ కూడా సార్వభౌముడైన దేవుని ఎదుట ప్రణమిల్లి ఆయనను ఆరాధించే ఆత్మచేత నింపబడాలని నా ప్రార్థన. 4వది, పాపులకు ఒక హెచ్చరిక మరియు పశ్చాత్తాపడిన వారికి ఒక వాగ్దానం. యేసుక్రీస్తు రాకడ మరియు పరిపాలనలో పాపులు దేవుని చేత విడిచిపెట్టబడినారు కనుక తమ తిరుగుబాటు యొక్క పరిణామాలను వారు అనుభవిస్తారు. కానీ ఆయనకు తమను తాము సమర్పించుకున్న వారు మాత్రం సంతోషిస్తారు, ఆనందిస్తారు. 35వ వచనం చూడండి. ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడువబడి ఉన్నది. బిహోల్డ్ యువర్ హౌస్ ఇస్ లెఫ్ట్ టు యూ డెసలేట్. ఈ మాటలు అక్షరార్థంగా క్రీస్తు శకం 70లో నెరవేరాయి అన్నమాట. రోమన్ జనరల్ టైటస్ యెరూషలేం పైన దాడి చేశాడు. వేల సంఖ్యలో యూదుల్ని హతమార్చాడు. మొన్న 1948 వరకు కూడా వారి దేశం చెల్లాచెదురుగానే ఉండింది. దేవుడు ఎవరినైనా విడిచిపెడితే అది దేశాన్నైనా లేక వ్యక్తినైనా, ఆ దేశము లేక ఆ వ్యక్తి నిజంగా పాడుపడిపోతాడు. ఈ లోకంలో దేవుడు లేకుండా ఉండడం అంటే నిరీక్షణ లేకుండా ఉండడమే. అంతిమంగా వారి స్థితి ఇంతే, పాడుపడిపోతారనమాట. ఇది హెచ్చరిక. యేసు హెచ్చరిక మాత్రమే కాదు, ఒక వాగ్దానం కూడా ఇస్తున్నాడు. ఏంటది? ప్రభువు పేరట వచ్చు వాడు స్తుతింపబడును గాకని మీరు చెప్పు వరకు మీరు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను నేను.
ఇది 118వ కీర్తన 26 నుండి కోట్ చేయబడింది అనమాట. ప్రస్తుతం దేవుడు ఇజ్రాయెల్ని ఏం చేశాడు? పక్కన పెట్టాడు. కానీ కాలం పూర్తయినప్పుడు క్రీస్తు రెండవ రాకడికి ముందు ఇజ్రాయెల్ తిరిగి దేవుని దగ్గరకు సమకూర్చబడుతుంది అని రోమపత్రిక 11వ అధ్యాయంలో పౌలు భక్తుడు చెప్తాడు కదా. దీని గురించి జకర్యా కూడా ఒక ప్రవచనం చెప్తాడు. ఏమని? 12వ అధ్యాయం 10వ వచనం, జకర్యా గ్రంథం 12:10లో, దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణనొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏకకుమారుని విషయమై దుఃఖించినట్లు తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖింతురు, ప్రలాపింతురు. అయితే ఈ హెచ్చరిక, ఈ వాగ్దానము ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి వర్తిస్తాయి. దేవునిపై నువ్వు నీ తిరుగుబాటును కొనసాగిస్తే, దేవుడు పంపిన రక్షకుని నీవు తిరస్కరిస్తే, నువ్వు పాడుబడిన స్థితిలోనే విడిచిపెట్టబడి నశిస్తావు. కేవలం ఈ లోకంలోనే కాదు, నిత్యత్వంలో కూడా. కానీ నువ్వు నీ పాపాలను ఒప్పుకొని మారుమనస్సు పొంది నీకు పాపక్షమాపణ అనుగ్రహించడం కోసం తండ్రి చిత్తానికి లోబడి నీ కోసం కల్వరి శిలువలో ప్రాణం పెట్టిన యేసు క్రీస్తుని నీ సొంత రక్షకునిగా అంగీకరిస్తే అప్పుడు నీవు నిత్యము సంతోషిస్తావు. ఆయన రాజ్యములో యుగయుగములు ఆయనని ఆరాధిస్తూ ఉంటావు. ఆయన రాకడ, ఆయన రాజ్యంలో నువ్వు ఆయనతో పాటు పరిపాలన చేస్తావు. ఒకసారి ఒక విశ్వాసి పాస్టర్ గారి దగ్గరకు వచ్చి ఇలా అన్నట్టు, పాస్టర్ గారు, నాకు ఒక సమస్య వచ్చింది, బైబిల్లో ఒక వచనం నాకు అర్థం చేసుకోవడానికి, అంగీకరించడానికి చాలా కష్టం అవుతుంది అని అన్నట్టు. ఏంటి ఆ వచనము అని అడిగితే విశ్వాస అన్నాడంట, రోమపత్రిక 9వ అధ్యాయం 13వ వచనం అన్నట్టు. ఏముంది అందులో? నేను యాకోబును ప్రేమించితిని, ఏశావును ద్వేషించితిని. ఏంటి అందులో ఇబ్బంది? నీకు ఎందుకు కష్టంగా అనిపిస్తుంది? ఏ పర్టికులర్ పోర్షన్, ఏ ఆస్పెక్ట్ నీకు డిఫికల్ట్గా అనిపిస్తుంది అని అడిగితే, ఆ రెండో భాగం, దేవుడు అసలు ఏశావుని ఎందుకు ద్వేషించాడు అని అడిగట. పాస్టర్, అంతేనా? నీకు రెండో భాగం నిన్ను ఆశ్చర్యపరిచింది, కానీ నాకు అంతకంటే పెద్ద సమస్య ఉంది. అయితే అది రెండో భాగంతో కాదు, మొదటి భాగంతో అనగానే ఆ విశ్వాస ఆశ్చర్యంతో చూస్తున్నాడంట. ఎందుకు? పాస్టర్ అన్నంట, అసలు ఆ కుయుక్తి గల మోసగాడైన దుర్మార్గుడైన యాకోబును దేవుడు ఎట్లా ప్రేమించాడు? మనం అడగాల్సింది ఏశావుని ఎందుకు ద్వేషించాడని కాదు, యాకోబుని ఎందుకు ప్రేమించాడు అసలు దేవుడు? యాకోబులో ఏం మంచితనం ఉందని, ఏం గొప్పతనం ఉందని, ఏ అర్హత ఉందని? ఇద్దరు పాపులే కదా, నీతిమంతుడు లేడు, ఒక్కడము లేడు. ఆ విశ్వాసి కాసేపట్లో ఆగిపోయి విషయం అర్థమైన తర్వాత ఏడుస్తూ ఆ పాస్టర్కి ఒక హగ్ ఇచ్చి దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ తిరిగి వెళ్ళిపోయాడట. నిజంగా దేవుడు నా పట్ల ఎంత కృపా కనికరాలు చూపించాడో. నేను కూడా ఆయన ద్వేషానికి, ఉగ్రతకే పాత్రుని కదా. న్యాయంగా నాకు రావాల్సింది అదే కదా. నువ్వు కూడా నీ హృదయం ఎంత పాపిష్టిదో నిజంగా అర్థం చేసుకుంటే ఆ పాస్టర్ గారితో ఏకీభవిస్తావు. నా వంటి నీచుణ్ణి దేవుడు ఎలా ప్రేమించగలిగాడు అసలు అని ఆలోచిస్తావు. దేవుని ప్రేమకు సంబంధించిన ఒక పిక్చర్ యేసుప్రభువారు చెప్తున్నారు ఈ వాక్య భాగంలో. ఏంటది? తల్లి ప్రేమ వంటిది అది అని. కోళ్ళు, పక్షులు సాధారణంగా ఏదైనా ఆపద వస్తే తమ పిల్లల్ని ఏం చేస్తాయి? రెక్కల కింద చేర్చుకుంటాయి కదా. ఎప్పుడైనా విపరీతమైన గాలులు, తుఫానులు, ఎడతెరిపి లేని వర్షం వచ్చినప్పుడు కొన్నిసార్లు పిల్లలు ఉన్నటువంటి పక్షులు ఎటు వెళ్ళలేని పరిస్థితులు ఉండిపోతాయి కదా. కొన్నిసార్లు తల్లి ఎలాగోలా ఎగురుకుంటూ వెళ్ళి ఎక్కడో చోట తలదాచుకోగలదు, కానీ సవాల్ ఏంటంటే పిల్లలను రక్షించలేదు. ఎందుకంటే అవి చిన్నవి. ఆ తుఫాన్లో, ఆ గాలిలో అవి ఎగరలేవు, దానితో పాటు ప్రయాణం చేయలేవు, కదలలేవు. అప్పుడు అది ఏమీ చేయలేక తన పిల్లల్ని రెక్కల కింద చేర్చుకొని అది తడుస్తూ ఉండిపోతుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఉదయం పిల్లలు రెక్కల కింద నుంచి బయటకు వస్తాయి, కానీ అప్పటికి తల్లి చనిపోయి ఉంటుంది. ఆ తుఫాను నుండి తన పిల్లల్ని రక్షించుకోవడానికి ఆ తల్లి తన ప్రాణాన్ని పోగొట్టుకుంది. నిన్ను, నన్ను దేవుని తీర్పు అనే భయంకరమైన తుఫాను నుండి తప్పించడం కోసం ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని కల్వరి శిలువలో అర్పించాడు. తన రక్తంతో మనందరినీ కప్పాడు. ఆయన నీకు చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే తన రెక్కల కిందకు వచ్చి రక్షించబడమని. నువ్వు క్రీస్తు దగ్గరకు పరిగెత్తుకుని వెళ్తే ఆయన నిన్ను అక్కలు చేర్చుకుంటాడు. నువ్వు ఆయనలో ఆశ్రయం పొందగలవు. దేవుని ప్రత్యేకమైన ప్రేమ కనికరాలను నువ్వు పొందుకోగలవు. ప్రార్థన చేసుకుందాము.